టాటా పంచ్‌లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి? లోపాలేంటి అంటే, స్టార్టింగ్ ఫ్రమ్ ఇంటీరియర్ క్వాలిటీ, ప్యానెల్ గ్యాప్స్, ఫిట్ అండ్ ఫినిష్ ఇది ఇంప్రూవ్ చేస్తే బావుంటది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇష్యూ, పెద్ద ఇష్యూ ఏంటంటే ఇంజిన్ అనమాట. ఇంజిన్ అండర్ పవర్డ్‌గా అనిపిస్తుంది మీకు. సో, ఇది మంచిగా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, వెయిట్ బావుంది. ఈ 1.2 లీటర్ ఉన్న న్యాచురల్లీ యాస్పిరేటెడ్ దీనికి అస్సలు సరిపోదనమాట. దీనికి అట్‌లీస్ట్ 1.5 లీటర్ టర్బో ఉండాలి. లేని పక్షంలో 1.2 టర్బో ఇచ్చినా ఓకే. సరిపోతుందనమాట ఈ వెయిట్‌కి. సో, వీళ్ళ దగ్గర ఇంజిన్ ఆప్షన్స్ లేవంటే ఉన్నాయి. వీళ్ళ దగ్గర 1.2 లీటర్ పెట్రోల్ టర్బో ఉంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ టర్బో కూడా ఉంది. సో, వీళ్ళు అల్ట్రాస్‌లో ఇస్తున్నారు. నెక్సాన్‌లో కూడా ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి అత్యధికంగా సేల్ అయ్యే కారు టాటా పంచ్. అంతగా సేల్ కాని కారు అల్ట్రాస్. దాంట్లో ఎందుకు ఇస్తున్నారు డీజిలు? అదేదో దీంట్లో ఇయొచ్చు కదా! మంచిగా సేల్ అవుతుంది. చాలా మందికి ఇష్టమైన కారు. షేప్ బావుంది. గ్రౌండ్ క్లియరెన్స్ బావుంది. మంచి కమాండింగ్ పొజిషన్‌లో కూర్చొని డ్రైవింగ్ చేయొచ్చు. విజిబిలిటీ బావుంది. చాలా మందికి ఇష్టమైన షేప్ ఇది. ఎస్‌యూవీ లాగా బాక్సీ డిజైన్ ఉంటుంది కదా! చాలా మంది ఇష్టపడుతున్నారు దాన్ని. కానీ ఇంజిన్ ఎందుకు వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు మరి? సో, ఇంజిన్స్ లేవు అంటే అదొక కథ. ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఏమో ఇవ్వట్లేదు. సో, ఇంకొకటేంటంటే ఆటోమేటిక్. వీళ్ళిచ్చేది ఏఎంటీ. అది మంచి క్వాలిటీ కాదనమాట. బావుండాలి డ్రైవింగ్ అంటే సీవీటీ గాని, టార్క్ కన్వర్టర్ గాని ఇవ్వాలి. ఇంకాస్త రేటు పెంచి ఇచ్చినా గాని ఏముంది బావుంటది కదా! జనాలకి ఎక్స్‌పీరియన్స్ బావుంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి చిరాకు లేకుండా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. యూ నో పవర్ గూడా చాలా బావుంటుందనమాట. ఈ ఏఎంటీ ఏంటంటే జెర్క్స్ వస్తుంది. అంత బావుండదు. అంత ప్లెజెంట్‌గా ఉండదు డ్రైవింగ్ చేయడానికి. సో, మెయిన్ అంటే ఇవే ప్యానెల్ గ్యాప్స్ సో, ఫిట్ అండ్ ఫినిషు, ఆ మెటీరియల్ క్వాలిటీ, ఓవరాల్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి. సో, ఇంజిన్ అయితే డెఫినిట్‌గా దీనికి పెద్ద ఇంజిన్ కావాలి. 1.2 లీటర్ సరిపోద్ది దీనికి. సో, ఫేస్ లిఫ్ట్ తొందరలో రాబోతుంది. వాళ్ళేం జేస్తారో మరి? జనాలు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారా లేదా? యూ నో సో, వాళ్ళైనా డ్రైవ్ చేసినప్పుడు తెలుస్తుంది గదా! ఈ వెయిట్‌కి ఆ పవర్ టు వెయిట్ రేషియో అని ఉంటుంది గదా! అది సరిపోదసల యాక్చువల్లీ. 1.2 అనేది అసలు దేనికి సరిపోదు. వీళ్ళు టాటా కార్లు మంచి సాలిడ్‌గా ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ బాగా హెవీగా ఉంటాయి కాబట్టి, ఇంకా తక్కువ అనిపిస్తుందనమాట. ఎప్పుడైనా అప్ హిల్ ఎక్కేటప్పుడు గానీ, ఓవర్‌టేక్ చేయాలనిపించినప్పుడు, కాస్త లోడ్ ఉన్నప్పుడు మీకు తెలుస్తదనమాట. ఇంకొద్దిగా పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలి దీనికి అనేసి. సో, ఇవే మెయిన్ డ్రాబ్యాక్స్ అంటే.